అక్కడ అల్లరి చిల్లర పిల్లలు ఆడుకుంటున్నారు. అప్పుడు జోసియస్ స్పైర్ అనే దైవజనుడు ఆ ఇసుకలో నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఈ పిల్లలకి సువార్త చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా నేను ఎప్పుడు పిల్లలతో మాట్లాడలేదు, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. దేవుడు ఆలోచనకర్త అని బైబిల్లో చెప్పబడింది. దేవుడు జోసియస్ స్పైర్కి ఒక ఆలోచన ఇచ్చాడు. వెంటనే ఆలోచన రాగానే ఆయన దగ్గర ఉన్న స్టిక్ తీసుకుని ఇసుకలో పెద్ద అక్షరం రాశాడు. ఏమనంటే గాడ్ ఈజ్ లవ్ అని రాశాడు. అక్కడ ఉన్న పిల్లలు చప్పట్లు కొట్టి పిలిచాడు. వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత వాళ్ళని 3 గ్రూప్స్ చేసి, నాన్న మీరు వెళ్ళి రెడ్ కలర్ గవలు ఎదుర్కోండి, మీరు వెళ్ళి వైట్ కలర్ గవలు ఎదుర్కోండి, మీరంతా బ్లాక్ కలర్ గవలు ఎదుర్కో, అలాగే చెప్పాడు. వాళ్ళు యాక్టివిటీ అనేది ఇష్టమైంది, గబగబా వెళ్ళి గవలు ఎదుర్కొచ్చారు. అప్పుడు వాళ్ళకి చెప్పాడు, మీ గ్రూప్ వాళ్ళు ఈ 3 లెటర్స్ కి గవలు పేర్చండి, మీ గ్రూప్ వాళ్ళు ఈ 2 లెటర్స్ కి, ఈ గ్రూప్ వాళ్ళు 4 లెటర్స్ కి గవలు పేర్చండి అన్నాడు. వీళ్ళు చాలా త్వరగా గవలు పేర్చారు. చాలా పెద్ద లెటర్స్ రాశారు కనుక, దగ్గర ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి అర్థం కాల. అప్పుడు జోసియస్ స్పైర్ అంకుల్ ఏం చేశారంటే, పిల్లలు నాతో రండి అని చెప్పి సుమారు ఒక 30-40 అడుగుల దూరం తీసుకెళ్లి లైన్ లో నిలబెట్టి, ఇప్పుడు వెనక్కి తిరిగి చూడండి అన్నాడు. వాళ్ళు వావ్ ఎంత బాగుంది అని అనుకున్నారు. సో ఆయన గాడ్ ఈజ్ లవ్ అని రాసి వాళ్ళ గబలు పేర్చమని చెప్పాడు. ఈ రోజు ఆ దైవజనుడు ప్రారంభించిన పరిచర్య ప్రస్తుతం 130 దేశాల్లో పరిచయం జరుగుతుంది. చెప్పండి, దేవుడు అలాంటి గొప్ప వ్యక్తులను పరిచర్య కొరకు పిలిచారు, ఏర్పరచుకున్నారు, వాడుకున్నారు, దేవునికి మహిమ తెచ్చుకున్నారు. ఈ దైవజనుడు ద్వారా ప్రభావితం చేయబడిన మరొక దైవజనుడు ఉన్నాడు, షుబాల్డ్ అన్నారు. ఇంకో సంగతి ఏంటంటే, ఆ దైవజనుడే స్క్రిప్చర్ యూనియన్ పరిచయని ఆంధ్రలో కూడా ప్రారంభించారు. మీకు సంగతి చెప్పనా, అలాంటి గొప్ప దైవజనుడు గుంటూరు పట్టణంలో ఫిబ్రవరి 11వ తారీఖు 1923 సంవత్సరం లూథరన్ హై స్కూల్లో చిల్డ్రన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇలాంటి సాధనాలు లేవు, మనకి మీడియా లేదు, ఫోన్స్ అస్సలు లేవు, మనకి ఎలా కమ్యూనికేట్ చేసేది తెలీదు. ఈరోజు మంచి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, మంచి సిస్టమ్ ఉంది, ఆ రోజులు లేవు. ఆయన మరి ఎంతమంది పిల్లలు వచ్చారనుకుంటున్నారు మీరు? ఆశ్చర్యం వేస్తుంది, 1100 మంది పిల్లలు వచ్చారు. నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం కలిగిన సంగతి ఏంటంటే, 1100 మంది పిల్లల్ని ఒక మంచి టెక్నాలజీ ఉన్న రోజులు కావు, ఒక మంచి పిఎస్ సిస్టమ్ ఉన్న రోజులు కావు. ఆయన దగ్గర ఉన్న ఫోటోగ్రఫీ ఆ రోజుల్లో బహుశా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి తెలుసు, పిల్లలు ఎవరికి తెలియదు.